ఏపీ ఎండోమెంట్‌కి సంబంధించి రామాయణంలో సెకండ్ పార్ట్ వీడియోని చూద్దాం. ప్రతి బిట్ కూడా ఎంసీక్యూస్‌తో పాటు వివరణతో ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరణ ఇవ్వడం వల్ల ఒక బిట్ ప్లేస్‌లో 5 బిట్లు కవర్ అవుతాయి. ఏ విధంగా బిట్ అడిగినా మీరు చేయగలుగుతారు. జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న. దశరథ మహారాజుకు సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చిన ప్రధాన మంత్రి ఎవరు? లేదా సలహాదారు ఎవరు అని అడుగుతారు. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే సుమంతుడు. అంటే వశిష్ఠ, సుమంతుడ, వామదేవుడ, జాబాలి అని ఉంది ఆప్షన్లో. మన సరైన సమాధానం సుమంతుడు. మీరు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే సుమంతుని సలహాతోనే రోమపాదుని వద్ద ఉన్న ఋషిశృంగ మహర్షిని పిలుస్తారు. సుమంతుడు సహాయంతోనే రోమపాదుని వద్ద ఉన్న ఋషిశృంగ మహర్షిని పిలుస్తారు. నెక్స్ట్, విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను యజ్ఞ రక్షణ కోసం తీసుకువెళ్ళినప్పుడు మార్గ మధ్యలో చంపబడిన మొదటి రాక్షసి ఎవరు అన్నారు. తాటిక, శూర్పణఖ, అయోమఖ్య, త్రిజట. అంటే తాటకి. రైట్ ఆప్షన్ తాటకి. మరి సమాధానం రైట్ ఆప్షన్ తాటకి. తాటకి కుమారుడు మారీచుడు. తాటకి కుమారులు మారీచులు మరియు సుబాహుడు. ఇద్దరు మారీచుడు, సుబాహుడు తాటకి కుమారులు. సుబాహుడు సుబాహుడిని రాముడు చంపగా సుబాహుడిని రాముడు చంపగా మారీచుడిని బాణంతో కొడితే సముద్రంలో పడతాడు. అంటే 100 యోజనాల దూరంలో పడతాడు. ఎన్ని యోజనాలు? 100 యోజనాల దూరంలో మారీచుడు పడతాడు. ఇది కూడా బిట్ ఎలా కడుతాడు గమనించండి. తాటకి కుమారులు ఎవరు? పిల్లలు మారీచుడు, సుబాహుడు. మారీచుడిని, సుబాహుడు ఇద్దరిని కూడా రాముడి చేతిలో ఒకడు చంపగా ఒకడు పారిపోతాడు. సుబాహుడు రాముడిని చంపగా మారీచుడు బాణంతో కొట్టినప్పుడు 100 యోజనాల దూరంలో పడినప్పుడు అతను అక్కడి నుంచి పారిపోతాడు. ఈ మారీచుడు ఇక్కడి నుంచి పారిపోయిన మారీచుడు మరలా వస్తాడు. ఆ బిట్ వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తాను. శంకరుని ధనస్సు అంటే శివధనస్సు పేరు ఏమిటి? దీన్ని శ్రీరాముడు స్వయంవరంలో విరిచాడు. పినాకమా, సౌరంగమా, కదంగమా, గాంధేవమా? సమాధానం పినాకం. శంకరుని ధనస్సు అంటే శివధనస్సు పేరు పినాకం అంటారు. అంటే విష్ణువు ధనస్సు సౌరంగం, అర్జునుడి ధనస్సు గాంధేవం. విష్ణుడి ధనస్సు సౌరంగం, అర్జునుడి ధనస్సు గాంధేవం. పినాకం అనేది శివధనస్సు. పినాకం అనేది శివధనస్సు. సౌరంగం అనేది విష్ణు ధనస్సు. గాంధేయం అనేది అర్జునుడి ధనస్సు. పినాకం శివుడిది, సౌరంగం విష్ణువుది. బాగా గుర్తుంచుకోండి. గాంధేయం అర్జునుడిది. నెక్స్ట్, మిథిలా నగరంలో జరిగిన వివాహ మహోత్సవంలో లక్ష్మణుని వివాహం ఎవరితో జరిగింది? మిథిలా నగరంలో జరిగిన వివాహ మహోత్సవంలో లక్ష్మణుని వివాహం ఎవరితో జరిగింది అన్నారు. రైట్ ఆప్షన్ ఊర్మిళ. అంటే మాండవ్య, శృతకీర్త, ఊర్మిళ, శాంతన్నం. ఊర్మిళ రైట్ ఆప్షన్. మరి మాండవ్య ఎవరు? భరతుడి భార్య. శృతకీర్తి ఎవరు? శత్రుఘ్నుడి భార్య. మరి సీత రాముడి భార్య. ఇది అందరూ తెలిసిన విషయమే. నెక్స్ట్, రాముడు శివధనుస్సు విరిచినందుకు తీవ్ర క్రోధంతో వచ్చి శ్రీరాముని బలాన్ని పరీక్షించిన వైష్ణవ ధనుర్ధారి ఎవరు అని అడిగారు. పరశురాముడా, బలరాముడా, జమదగ్న, భీష్ముడా? అంటే
సరైన సమాధానం పరశురాముడు. పరశురాముడు తన వద్ద ఉన్న వైష్ణవ ధనస్సును రాముడికిచ్చి ఎక్కిపెట్టమనగా రాముడు ఎక్కిపెట్టి పరశురాముని తపోశక్తిని ఉపసంహరిస్తారు. అప్పుడు ఈ పరశురాముడు ఈ భూమండలంలో రాముడు అవసరం లేదు, ఒక రాముడు ఉంటే సరిపోతుందని తను హిమాలయాలకు వెళ్ళి తపస్సుకి వెళ్ళిపోతాడు. అయోధ్యకాండ, రాజత్యాగం, అరణ్య ప్రవేశం చూద్దాం. ఇక్కడ శ్రీరాముడు పట్టాభిషేకాన్ని ఆపడానికి కైకేయికి దుర్బోధ చేసిన మందర అసలు పేరు ఏమిటి అని అడిగారు. కైకేయి దాసి కుబ్జ, గంధర్వ శ్రీ మందర, మారుచిన సోదర, శూర్పణఖ పరిచారిక అని అడిగారు. ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ ఏంటి? కైకేయికి దాసిగా వస్తుంది. అంటే ఇక్కడ కైకేయి దాసి అంటే కుబ్జ. దేవతల కార్యం నెరవేర్చడానికి మందర బుద్ధి మారింది అని చెప్తారు. అంటే మందర బుద్ధి మారడానికి కారణం ఏంటంటే దేవతల కార్యం నెరవేరాలి కాబట్టి. మందరని మనం ఇక్కడ పాత్రని తప్పుగా చూస్తాం. యాక్చువల్గా తప్పుగా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇది దేవతలు తలపెట్టిన కార్యం కాబట్టి ఇది సరి అనేది అని చెప్పాలి. అందుకే మనకి కైకేయి దాసి కుబ్జ. మందర అసలు పేరు కుబ్జ. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు అయోధ్య సరిహద్దుల్లో దాటిన మొదటి నది ఏది? తమసా నది. గంగా నదియా, సరయూ నదా, తమసా నదా, వేదశృతి నది అని అడిగారు. తమసా నది. సరైన సమాధానం తమసా నది. అయోధ్య ప్రజలు నిర్దిస్తున్న వేళ తమసా నది దాటి రాముడు ముందుకు సాగాడు. ఏ వేళ? అయోధ్య ప్రజలంతా నిర్దిస్తున్న వేళ తమసా నది దాటి రాముడు ముందుకు సాగాడు. ఇక్కడ మనకి గంగానదీ తీరంలో ఉన్న శృంగిబేరిపురం రాజు మరియు శ్రీరాముని పరమమిత్రుడైన నిషాదరాజు ఎవరు? గంగానదీ తీరంలో ఉన్న శృంగిబేరిపురం రాజు మరియు శ్రీరాముని పరమమిత్రుడైన నిషాదరాజు ఎవడంటే గుహుడ, శబరియ, సుగ్రీవుడ, కదంబుడ అని అడిగాడు. గుహుడు. గుహుడు ఎవరు? శృంగిబేరిపురం రాజు. గుహుడు రాముని గంగానది దాటించడానికి నావను ఏర్పాటు చేస్తాడు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 9. దశరథ మహారాజు ఏ మహర్షి మునికుమారుని పొరపాటున శబ్దభేది బాణంతో చంపడం వల్ల పుత్రశోకంతో మరణించే శాపాన్ని పొందాడు? అంటే దశరథ మహారాజు ఏ మహర్షి యొక్క కుమారుని పొరపాటున శబ్దభేది బాణంతో చంపడం వల్ల పుత్రశోకంతో మరణించే శాపాన్ని పొందాడు? ఏ బాణం? శబ్దవేది అనే బాణం. శ్రవణ కుమారుడా, ఋషిశృంగుడా, ఏకలవ్యుడా, సత్యవతి అంటే సరైన ఆప్షన్ శ్రవణ కుమారుడు. అందులైన తల్లిదండ్రుల దాహార్తి తీర్చడానికి నీళ్లు ముంచుతుండగా ఏనుగు ఆనుకొని దశరథుడు బాణం వేస్తాడు శబ్దవేది బాణంతో. శబ్దవేది. శబ్దవేది అంటే బాణం శబ్దం ద్వారా శబ్దం చూసి వేస్తారు. అంటే మనిషిని ఇక్కడ ఏది ఉంది అని చూడకుండా ఆ శబ్దాన్ని బట్టి బాణం వేస్తారు. దాన్ని శబ్దవేది బాణం. నెక్స్ట్ అరణ్యకాండం చూసినట్లయితే అపహరణ రాక్షస సంహారం చూద్దాం. అరణ్యకాండంలోని శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? మరియు ఆమె అన్నలైన కరదోషణలు 14,000 సైన్యాన్ని రాముడు ఎక్కడ సంహరించాడు? ఎక్కడ? లక్ష్మణుడు జనస్థానం పంచవటి, రాముడు చిత్రకూటమ, శత్రుడు కిష్కింద, లక్ష్మణుడు దండకారణ్యం అని అడిగాడు. లక్ష్మణుడు జనస్థానం. అంటే జనస్థానం అనగా పంచవటి. పంచవటి గోదావరి తీరంలో ఉంది. పంచవటి ఎక్కడుంది? గోదావరి తీరంలో ఉంది. అరణ్యకాండలో శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? లక్ష్మణుడు. ఆమె అన్నలైన కరదూషణలో 14,000 సైన్యంతో రాముడు ఎక్కడ సంహరించాడంటే మనకి పంచవటి జనస్థానంలో. ఇక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసింది అయితే లక్ష్మణుడు.
అరణ్యకాండలో శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? లక్ష్మణుడు. కరదూషణలను కరదూషణలను మరియు 14,000 సైన్యాన్ని రాముడు సంహరించింది ఎక్కడ? జనస్థానంలో. కేవలం 30 నిమిషాల్లో మొత్తం అందరిని సంహరిస్తాడు రాముడు. ఇక్కడ లక్ష్మణుడు జనస్థానం పంచవటి. పంచవటి ఎక్కడ ఉందంటే గోదావరి తీరంలో ఉంది. గమనించండి. సీతాదేవి కోరిన బంగారు లేడిని సంహరించినప్పుడు మారీచుడు లక్ష్మణుని గొంతుతో వేసిన కేక ఏమిటి? మారీచుడు. సుబాహుడు మారీచుడు అన్నాం కదా, ఈ రెండో వ్యక్తే మారీచుడు. ఆ సీత ఆ లక్ష్మణ అంటారు. వచ్చినప్పుడు ఆ సీత ఆ లక్ష్మణ. సరైన సమాధానం. ఈ కేక వినే సీతాదేవి లక్ష్మణుని రాముని వద్దకు పంపుతుంది. నెక్స్ట్, రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు అడ్డుపడిన జటాయువు యొక్క రెక్కలను రావణుడు ఏ ఖడ్గంతో నరికాడో తెలుసా? చంద్రహాసమా, రౌద్రాస్త్రమా, కాలదండమా, విష్ణుఖడ్గమా అని అడిగాడు. చంద్రహాసం అనే ఖడ్గాన్ని రావణాసుడికి పరమశివుడు ఇస్తాడు. సమాధానం చంద్రహాసం. పరమశివుడు రావణునికి ఇచ్చిన దివ్య ఖడ్గం పేరే చంద్రహాసం. అడుగుతారు, చంద్రహాసం ఖడ్గం ఎవరిదంటే రావణాసుడు. ఎవరు ఇస్తారు అంటే పరమశివుడు. పంపా సరోవరం వద్ద శ్రీరాముడి కోసం ఏళ్ల తరబడి వేచి చూసి ఎంగిలి పండ్లను సమర్పించి మోక్షం పొందిన వృద్ధురాలు ఎవరు అంటే శబరి. ఈమె మతంగ మహర్షి ఆశ్రమంలో మహర్షి యొక్క శిష్యురాలు. ఈమె మాతంగం మహర్షి యొక్క శిష్యురాలు. కిష్కింధకాండ. నెక్స్ట్, వానరమైత్రి, వాలివధ. వాలికి భయపడి సుగ్రీవుడు ఏ పర్వతంపై దాక్కున్నాడు? వాలి అక్కడికి వస్తే తల పగిలిపోతుందనే శాపం ఉంది. ఋష్యముఖ పర్వతం. సరైన సమాధానం ఋష్యముఖ పర్వతం. ఋష్యముఖ పర్వతం మహేంద్రగిరి, గంధమాదత పర్వతం, చిత్రపటం అడిగాడు. రైట్ ఆప్షన్ ఋష్యముఖ పర్వతం. మాతంగ మహర్షి ఇచ్చిన శాపం వల్ల వాలి ఋష్యముఖ పర్వతం పైకి రాలేడు. శ్రీరాముడు తన బాణశక్తిని సుగ్రీవునికి నిరూపించడానికి ఒకే బాణంతో ఎన్ని సాల వృక్షాలను కూల్చాడు అని అడిగారు. అంటే రైట్ ఆప్షన్ ఏంటి? 7 సప్త తాళాలు. సమాధానం సప్త తాళాలు. సప్త తాళఛేదనం చేసి దుందుబి కైంకర్యాన్ని ఖాళీ బొటనవేలుతో విసిరేస్తాడు. నెక్స్ట్, వాలి భార్య పేరు ఏమిటి? వాలి మరణానంతరం ఈమె సుగ్రీవునికి సలహాదారిగా మారింది. వాలి భార్య పేరు తార. సమాధానం తార, రొమ, సులోచన, మండోదరి అని అడిగారు. తార రైట్ ఆప్షన్. తార సుగ్రీవుని భార్య రొమ, రావణుని భార్య మండోదరి. ఇంద్రజిత్ భార్య ఎవరు? సులోచన. చూడండి, తార రైట్ ఆప్షన్ కదా. సుగ్రీవుని భార్య ఎవరు అంటే రొమ. ఇది ఒకటి బిట్టు. అంటే వాలి భార్య ఎవరు? తార. సుగ్రీవుని భార్య ఎవరు? రొమ. మరి రావణుని భార్య ఎవరు? మండోదరి. ఇంద్రజిత్ భార్య ఎవరు? సులోచన. ఇక్కడ 4 బిట్లు వచ్చాయి. మీరు గుర్తుంచుకొని ఇంద్రజిత్ భార్య సులోచన. ఇది ఇంపార్టెంట్ బిట్. సుందరకాండ చూసినట్లే హనుపరాక్రమం చూద్దాం. సుందరకాండలో హనుమంతుడు సముద్రం దాటుతుండగా ఆయనకు విశ్రాంతి ఇవ్వడానికి సముద్రుని కోరికపై పైకి లేచిన పర్వతం ఏది? మైనాకుడ, మందర పర్వతమా, మేరు పర్వతమా, ద్రోణగిరి అంటే సరైన సమాధానం మైనాకుడు. మైనాకుడు హిమవంతుడు మరియు మేనకల కుమారుడు. పార్వతీదేవి సోదరుడు కూడా. మైనాకుడు హిమవంతుడు మరియు మేనకల యొక్క కుమారుడు. పార్వతీదేవికి సోదరుడు అవుతాడు. మరి లంకలో ప్రవేశిస్తున్న హనుమంతుడిని అడ్డుకొని ఆయన పిడికిలి దెబ్బకు ఓడిపోయి లంకానగర వినాశనాన్ని గ్రహించిన దేవత లేదా రాక్షసి ఎవరు? అంటే లంకిని, సింహిక, సురస, తాటక అని అడుగుతారు. లంకిని సరైన ఆప్షన్ ఏ. లంకిని బ్రహ్మదేవుడు లంకినితో ఎప్పుడైతే ఒక వానరుడు నిన్ను ఓడిస్తాడో అప్పుడే లంక నశిస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్, అశోకవనంలో సీతాదేవి ఏ వృక్షం కింద కూర్చొని శ్రీరామ ధ్యానం చేస్తూ ఉంటుంది? రావి చెట్ట, సింసో వృక్షమా, మరి చెట్ట, పరిచయం అంటే సరైన సమాధానం సింసిపా వృక్షం.
ఇర్వి చెట్టు ఇది. శింశుపా వృక్షం అంటే ఇర్వి చెట్టు అని అర్థం. హనుమంతుడు ఈ చెట్టు కొమ్మలపై దాక్కునే సీతాదేవిని చూస్తాడు. నెక్స్ట్ హనుమంతుడు సీతాదేవికి రాముని ఆనవాలుగా అంగుళీకం అంగుళీకం అంటే రామముద్రిక ఇవ్వగా సీతాదేవి రామునికి ఇవ్వమని హనుమంతునికి ఇచ్చిన ఆభరణం ఏది? చూడమణియా, కంకణమా, నెక్లెస్, హారమా అన్నాడు. చూడమని. తలపై ధరించేదాన్ని చూడమని అంటాం. రత్నభూషణం అంటాం. తలపై ధరించే రత్నభూషణం చూడమని. నెక్స్ట్ యుద్ధకాండ. సముద్ర సేతు రావణ వారు చూసినట్లయితే రా రావణాసురుని తమ్ముడైన విభీషణుడు రావణుని వీడి రాముని శరణం కోరగా రాముడు అతన్ని తీరంలో అభయం ఇచ్చాడు. ఏ తీరం అంటే లంకా తీరమా, రామేశ్వరం సముద్రం తీరమా, కిష్కింధ పంపా తీరం అంటే రామేశ్వరం అనే ప్లేస్లో సముద్ర తీరంలో. దీన్ని కోడి కరై అంటారు. అక్కడ కోడి కరై రామేశ్వరం దగ్గర సముద్ర తీరంలో. సరైన సమాధానం సముద్ర తీరం. దీనిని విభీషణ శరణాగతి అంటారు. రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం ఇక్కడే ఉంటుంది. మరి యుద్ధకాండంలో లక్ష్మణుడి చేతిలో హతుడైన రావణుని పరాక్రమవంతుడైన కుమారుడు ఇంద్రజిత్తు చేసిన యజ్ఞం ఏది అంటే నికుంభుల యజ్ఞమా, ఉత్తరకామేశ్వ యాగమా, రాజసూయాగమా, సర్పయాగం అంటారు. నికుంభుల యజ్ఞం అంటే నికుంభుని అనే ప్రదేశంలో ఈ యాగం చేస్తాడు. అందుకే నికుంభుల యజ్ఞం అనేది సరైన సమాధానం. ఇంద్రజిత్తు ఏ యాగం చేస్తాడు? నికుంభల యాగం. మరి సరైన సమాధానం చూసినట్లయితే నికుంభల యజ్ఞం. ఈ యజ్ఞం పూర్తయితే ఇంద్రజిత్తును ఎవ్వరూ జయించలేరని, అందుకే విభీషణుని సలహాతో లక్ష్మణుడి యజ్ఞం పూర్తి కాకుండానే అతను సంహరిస్తాడు. మరి యాక్చువల్గా ఈ ఇంద్రజిత్తుని చంపాలి అంటే 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాలి. అంటే ఎటువంటి సాంగత్యం ఉండకూడదు. నెక్స్ట్ రావణాసుని సంహారం తర్వాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆమె పావనత్వానికి సాక్షిగా సీతను రామునికి అప్పగించిన దేవుడు ఎవరు? అగ్నిదేవుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, వాయుదేవుడా అంటే అగ్నిదేవుడు. సరైన ఆప్షన్ అగ్నిదేవుడు. అగ్నిదేవుడు స్వయంగా సీతను బయటకు తీసుకొచ్చి లోకానికి ఆమె పాతివ్రత్యాన్ని నిరూపిస్తాడు. శ్రీరాముడు రావణ సంహారం అనంతరం 14 ఏళ్ళు వనవాసం ముగియగానే అయోధ్యకు తిరిగి వెళ్ళడానికి ఉపయోగించిన దివ్య విమానం ఏది అంటే పుష్ప విమానమా, గరుడ విమానం, మేఘ విమానమా, సూర్యరథం అంటే పుష్ప విమానం. పుష్పక విమానం ఇది మొదట కుబేరుని దగ్గర ఉంటుంది. తర్వాత రావణాసురుడు ఆక్రమిస్తాడు. నెక్స్ట్ శ్రీరాముని పట్టాభిషేక సమయంలో హనుమంతునికి సీతాదేవి ముత్యాల హారాన్ని బహుకరించగా హనుమంతుడు దానిని ఏమి చేశాడు? దాచిపెడుతున్నాడు, ప్రసాదంగా పంచాడు, ముత్యాలను కొరికి అందులో రాముడు ఉన్నాడో లేడో అని విరిచి చూశాడు, సుగ్రీవుడు ఇచ్చాడు. లేదు సరైన ఆప్షన్ ముత్యాలను కొరికి అందులో రాముడు ఉన్నాడో లేదో అని విరిచి చూశాడు. తన హృదయంలో రాముడు ఉన్నాడని రొమ్ములు చీల్చి చూపిస్తాడు. ఇక్కడి వరకు 25 బిట్లు చెప్పడం జరిగింది. మరికొన్ని బిట్లతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.